Hi friends, welcome back to our channel Sweety Sisters Multi-Talented YouTube channel. ఈరోజు ఈ వీడియోలో నేను లడ్డు తయారు చేయడం నేర్పించబోతున్నాను. అది కూడా 2 ఇంగ్రీడియంట్స్ తోటి, అది కూడా కోకోనట్ ఇంకా జాగరీ అంటే కొబ్బరికాయ బెల్లం తోటి లడ్డు చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెండిట్లతోటి ఇంకే ఇంగ్రీడియంట్స్ మనం వేయట్లేదు. అండ్ ఈ వీడియోలో నేను ఈ బెల్లం ఇంకా కొబ్బరికాయతో వచ్చే బెనిఫిట్స్, మన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పబోతున్నాను. అండ్ ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వబోతున్నాను అండ్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా హెల్తీ రెసిపీతో స్టార్ట్ అవబోతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా లడ్డు అనేది ఎంత చాలా కలర్ఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇదేంచో సింపుల్గా చాలా సింపుల్ 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, కేవలం బెల్లం ఇంకా కొబ్బరికూరు తోటే తయారు చేయబోతున్నా. ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకోదు. 15 minutes లేదా 10 minutesలోనే అయిపోతుంది. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి టైమింగ్ అనమాట. నాకైతే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి 10 minutes అయింది. మీరు తక్కువగా చేస్తే కొంచెం టైమే అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ అంటే కొబ్బరికూరు. ఈ కొబ్బరికూర అనేది నేను 6 కొబ్బరికాయల నుంచి వచ్చే కొబ్బరికూర అనమాట. మీరు ఎంత తీసుకుంటే మీ ఇష్టం అనమాట, మీ క్వాంటిటీ బట్టి మీరు చూసుకోండి. ఇక్కడైతే 6 కొబ్బరికాయల నుంచి వచ్చే కొబ్బరికూర నేను కూర చేశాను. మీరు మిక్సీలో వేసి పీసెస్లా కట్ చేసి మిక్సీలో వేసి చేసుకోవచ్చు, గ్రైండర్లో వేసి చేసుకోవచ్చు, లేదా మీరు తురుముకోవచ్చు. సో ఎలాగైనా మీరు కొబ్బరికూర అనేది చేసుకోవచ్చు. అండ్ బెల్లం వచ్చేసి ఈ కొబ్బరికూరకి 400 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అంటే 1/2 kgకి ఎక్కువ, 1/2 kgకి తక్కువ అన్నమాట. 400 గ్రాములు బెల్లం. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. తీపి అనేది ఎక్కువగా అవ్వదు, అలాగని తక్కువగా కూడా అవ్వదు. మీరు బెల్లం బదులు షుగర్ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ హెల్తీ అని చెప్తున్నాను. షుగర్ అంత హెల్త్కి మంచిది కాదు. సో బెల్లం ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఇది మనకి చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు కొబ్బరికూర అనేది మనం ఒక కళాయిలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరికూర వేసుకున్నప్పుడు మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయక్కర్లేదు. జస్ట్ ఉత్తి కొబ్బరికూర అలాగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఈ కొబ్బరికాయ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫైబర్ గల ప్రొడక్ట్ అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులోని. అండ్ ఇది మన హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కొబ్బరికూర అనేది మనకి డైజెషన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొబ్బరికాయ కూర బాగా ఫ్రై చేస్తుంటే కలర్ చేంజ్ అయింది కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న 400 గ్రాములు బెల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మనం. సో దానివల్ల ఎక్కడ మాడకంట బాగా ఉంటుంది. కొబ్బరికాయలోని ఆయిల్ ఉంటుంది, అందరికీ తెలుసు కదా. సో ఆయిల్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఇదంతా స్టిక్కీగా ఏమీ ఉండదు, పొడి పొడిగా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటుంటే మనం బెల్లం కూర ఏదైతే వేసామో పేస్ట్ లాగా అదంతా బెల్లం అంతా ఆ కొబ్బరికాయకి ఇంకిపోతుంది. చూసారు కదా, ఇలాగా మంచి గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా బెల్లం కరిగినంత వరకు మనం కలుపుకోవాలి. అండ్ ఈ కొబ్బరికాయ అనేది డైజెషన్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. హై ఇన్ క్యాలరీస్. ఇంకా ఈ కోకోనట్ మనం డైలీగా తీసుకున్నాం అనుకోండి, మన బ్యాలెన్స్ డైట్లోకి చాలా ఇంప్రూవ్ చేస్తుంది మన హెల్త్ని. అండ్ ఇదంతా ప్యాక్డ్ విత్ న్యూట్రియంట్స్ అనమాట. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ కొబ్బరికాయలోని. ఓకే, ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇదేంటి ప్రవళిక 2 ఇంగ్రీడియంట్స్ అన్నది నెయ్యి వేస్తుంది అనుకుంటున్నారా? ఇది నెయ్యి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అంటే మనం మంచి అరోమా రావడం కోసం వేస్తున్నాను. అండ్ ఈ నెయ్యి కూడా మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఈ నెయ్యి కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, వెయిట్ గెయిన్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మన కంటి చూపు అంటే మన విజన్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచడానికి యూజ్ అవుతుంది నెయ్యి అనేది. సో ఇలాగా మనం నెయ్యి కంప్లీట్లీ ఆప్షనల్. వేసుకున్న వాళ్ళు వేసుకోండి, హెల్త్ కోసం అంటే మీరు వేసుకోండి, లేకపోతే కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. అండ్ ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్, సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం, జాగరీ. ఇది కూడా సూపర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట.
సో ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుంటున్నాం లడ్డూ సైజులో, మీడియం సైజ్ లడ్డు లాగా ఇది చుట్టుకునడమే. ఇంకా చూసారు కదా, ఇంకేమీ యాడ్ చేయలేదు. నెయ్యి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు, కంప్లీట్లీ ఆప్షనల్ నెయ్యి. సో ఇలాగా కొబ్బరికూర తీసి ఫ్రై చేసేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లం వేసి ఫ్రై చేసేసుకున్నారనుకోండి, ఇలాగ మనకి లడ్డు చేసుకోవడానికి సింపుల్గా అయిపోతుంది. ఈ లడ్డు అనేది మంచి న్యూట్రిషియస్, మంచి హెల్తీ ఫుడ్ లడ్డు అనమాట. ఇందులో కావాల్సి మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కాజు, బాదం ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు. లేదంటే పలుకులు ఉంటాయి కదా, పలుకులు బాగా వేయించి తీసేసి తొక్కలు తీసేసి వేసుకొని లడ్డు అనేది చేసుకోవచ్చు. లేదా నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు. సో మీరు కావాల్సిన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను, 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. అండ్ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి మనం ఉండలు లడ్డు చుట్టినప్పుడు సింపుల్గా అయిపోతుంది. సో ఆల్రెడీ కోకోనట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ నెయ్యి కూడా వేసాం కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది, హెల్తీగా అయిపోతుంది. అండ్ బెల్లం యూస్ చేసాం కదా, బెల్లం మనకి డైజెస్టివ్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం లంచ్ డిన్నర్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న పీస్ తీసుకున్నారనుకోండి, మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇదంతా అనేమియా ప్రివెన్షన్ చేస్తుంది, లివర్ డిసాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన లివర్ని బాగా ఫిల్టరేషన్ చేస్తుంది, అంటే మన లివర్లో ఉన్న చెడంతా తీసేసి మంచిగా ఉండేలాగా చేస్తుంది. అండ్ ఈ బెల్లం కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో చూసారు కదా, ఇంత న్యూట్రిషియస్ ఫుడ్, ఇంత హెల్తీ, ఇంత విటమిన్స్, ఇంత న్యూట్రియంట్స్, ఇంత మంచి డైట్, బ్యాలెన్స్ డైట్, ఇంత మంచి బెనిఫిట్స్, ఇంత మంచి టిప్స్ ఉన్నాయి లడ్డూస్లోని. సో మీరు కూడా ఈ లడ్డూస్ని ఇలా సింపుల్గా తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక డబ్బాలోకి వేస్తున్నాను కదా, ఇలా వేసుకొని మనం దీన్ని ఒక 1 month వరకు స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే మనం రోస్ట్ చేసాం, ఇందులో ఆయిల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇది మంచిగా అస్సలు పాడవదు. ఒక 1.5 month వరకు స్టోర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇంత మంచి హెల్తీ ఫుడ్ని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ ఈ వీడియో మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేశారనుకుంటున్నాను. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, లేడీస్కి, జెంట్స్కి అందరికీ మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సో తప్పకుండా ఎనీ టైం ఎనీవేర్ మీరు సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా పూజలాట్ చేసినప్పుడు ఈ కోకోనట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు మీరు బాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అలా పక్కన పెట్టి ఎండబెట్టే కంట ఇలాగ చిన్న కోర్స్ వేసేసి బెల్లం వేసేసి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చుట్టేసుకున్నారనుకోండి, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఐ థింక్ మీకు ఈ రెసిపీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో, బెనిఫిట్స్, టిప్స్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.